లక్షల్లో జీతాలు వచ్చే కొలువులు వదిలి ఇద్దరు యువతులు తమ గ్రామ సేవలో తరించాలని వచ్చారు. దానిలో భాగంగా వారి గ్రామ సర్పంచ్ పదవి కోసం నామినేషన్లు దాఖలు చేశారు. మొన్నటి వరకు సాఫ్ట్వేర్ కొలువులు చేసిన వీరు విజయం సాధించి తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రచారం చేస్తున్నారు. వేములవాడ నియోజకవర్గం కతలాపూర్ మండలంలోని ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యువతులు లక్షల్లో వేతనాలు వచ్చే కొలువులను వదిలిపెట్టి తమ గ్రామాలలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. తండ్రియాల గ్రామ సర్పంచ్ పదవి జనరల్ మహిళ రిజర్వ్ కావడంతో అదే గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూష ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీలో నిలిచారు. తన భర్త ప్రతాప్ ప్రోత్సాహంతో మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామంలోని పిల్లలకు విద్యాబుద్ధులు, గ్రామస్తులకు వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా తను సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నట్లు తెలిపింది అనూష. మాది తాండియాల్ విలేజ్. నాది 2020లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. సో మా ఊరికి జనరల్ వచ్చింది. అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలనుకుంటున్నా. అందుకే ఈ పాలిటిక్స్లో ముందడి వేద్దామని స్టార్ట్ చేసిన. అక్కడ జాబ్ రిజైన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. మా ఊరికి సేవ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్కి వచ్చాను. అధికారులు నాకు ఫుట్బాల్ గుర్తుని కేటాయించారు. ప్రజల ముందుకు వెళ్ళాలనుకుంటున్నా. గ్రామాభివృద్ధి అనేది నా ముఖ్య లక్ష్యం. కతలాపూర్ మండలం పెగ్గర్ల గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీ మహిళ రిజర్వ్ కావడంతో అదే గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాగరాణి తన ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీలో నిలిచారు. గతంలో 2 సార్లు ఎంపీటీసీ పదవికి పోటీ చేసి ఓడిపోయిన తన తండ్రి ఆశయాలను నెరవేర్చాలని, గ్రామ సేవ చేసుకోవాలనే లక్ష్యంతో వచ్చిన రిజర్వేషన్ అవకాశంగా చేసుకుని గ్రామంలోని మౌలిక సదుపాయాలే లక్ష్యంగా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నట్లు నాగరాణి తెలిపింది. రిజర్వేషన్ అనేది అనుకూలంగా రావడం వల్ల నా జాబ్కి నేను రిజైన్ చేసి వచ్చాను. ప్రీవియస్గా నేను ఐడీసీ కంపెనీలో 3.4 ఇయర్స్గా వర్క్ చేశాను. ఆ తర్వాత నేను సర్పంచ్గా నామినేషన్ వేసి ఈరోజు నాకు ఫుట్బాల్ గుర్తు అనేది ఇవ్వడం అధికారులందరూ అసైన్ చేశారు. గ్రామ ప్రజలందరూ సపోర్ట్ చేసి నన్ను గెలిపిస్తే గ్రామంలో కావాల్సిన అభివృద్ధి పనులు, విద్య, వైద్య, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కానీ, వాటర్ ప్రాబ్లమ్స్ కానీ, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ అన్నింటినీ అందరితో డిస్కస్ చేసుకొని అందరు మద్దతు తీసుకొని అభివృద్ధి చేయాలని కోరుకుంటాను. ఇదే నా మెయిన్ డ్రీమ్. యాదృచ్ఛికంగా ఇద్దరు యువతులకు ఫుట్బాల్ గుర్తు రావడం విశేషం. వారికి కేటాయించిన బాల్ గుర్తుతో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీలో నిలిచిన ఈ ఇద్దరు యువతులకి గ్రామ సేవ చేసుకునే భాగ్యం ఆయా గ్రామస్తులు కలిగిస్తారో లేదో ఈ నెల 11వ తేదీ వరకు వేచి చూడాలి.